అండి, ఈ రోజు మన వీడియో ఇన్స్టెంట్ దోశ. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఏ పప్పు నానబెట్టకుండా ఈజీగా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రవ్వ దోశ సేమ్ హోటల్ నుంచి తీసుకొచ్చిన టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక గిన్నె తీసుకుని దానిలోనికి 1 కప్ బియ్యం పిండి, ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ, కరాచీ రవ్వ అని కూడా అంటారు దీన్నే, 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ పెరుగు, పుల్లటి పెరుగు ఉండాలి దీనికి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది దోశ అనేది. 1/2 కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్. ఇప్పుడు దీనిలోనికి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దోశ పిండి కన్నా పలచగా ఉండాలి పిండి అనేది. మీరు మిక్స్ చేస్తూ కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే దానిలోనికి ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం చిక్కగా ఉంది, సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పిండి అయితే ఈ రకంగా ఉండాలి. బాగా పలుచగానే ఉండాలి దోశ పిండి కన్నా కూడా. వాటర్ లాగా ఉన్నా సరే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దోశ పైన పెట్టి స్టవ్ పైన అది హీట్ అయిన తర్వాత దోశ ఈ రకంగా అయితే వేసుకోవాలి. ఇంకా మనం గరిటె పెట్టి ఏమీ తిప్పనక్కర్లొద్దు. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకుని ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. మంట అనేది ఈవెన్గా దోశకి మొత్తం తగిలేలా ఉండాలి. అప్పుడే దోశ మొత్తం ఒకే రకంగా కాలుతుంది. చూస్తున్నారు కదా, ఇది 1 సైడ్ ఫ్రై అయితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం దోశను వేస్తున్న ప్రతిసారి పిండిని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడిగిన పిండి అనేది ఉండిపోతుంది, పైకి వాటర్ తేలుతుంది. మిక్స్ చేసి దోశ ఈ రకంగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా కాలనివ్వాలి దోశని. అంతే అండి, చాలా క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.